टीआरएस के रुकन असेंबली बालाराजू, जिन्होंने हाल ही में बीजेपी की जानिब से वफादारी तब्दील करने के ऑफर को ठुकरा दिया था, आज उन्होंने अपने हल्के असेंबली नागर कर्नूल पहुंचे, जहां पर उनका टीआरएस कारकुनों ने वालेहाना खैर मकदम करते हुए उन्हें क्रेन के जरिए कई किलो वजनी पुदीने का हार पहनाया। बालाराजू ने अपने हामियों को मुखातिब करते हुए बताया कि तेलंगाना का बिलखुसूस नागर कर्नूल और दलित के बेटे को खरीदने की किसी में ताकत नहीं है। उन्होंने कहा कि वजीर आला चंद्रशेखर राव और टीआरएस से वो अटूट वाबस्तगी रखते हैं और अपनी पार्टी को मुस्तहकम करने के लिए अपनी जान की कुर्बानी भी दे सकते हैं। ప్రభుత్వాన్ని కూలదోయాలి అని కుట్ర చేసిన దాన్ని ఛేదించిన వీరులం కాబట్టి మీకు ఏ ఆపద వచ్చినా అంతకంటే మీకు ఎక్కువ ప్రేమ చాటుతా మీకోసమే ఈ పనికిరాని వేదవాళ్ళ ఫోన్లు మాట్లాడాల్సి వస్తుంది। నా అమాయక అచ్చంపేట ప్రజలు, నా అమాయక తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఆపద వస్తే ఫోన్ చేస్తే అన్ని ఫోన్లు ఎదుగుతున్నా సహనం కోల్పోయి మాత్రం నేను మాట్లాడను। పుట్టుకతోనే మేధావి ఎవరు కాదు, నాకు ఒక బాధ్యత ఉంది, నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది మీరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా ఇబ్బంది జరిగే విధంగా నేను మాట్లాడకపోను। అవసరం అనుకుంటే వాడుకుంటాం యంత్రాంగాన్ని, ఏదైతే చట్టం ఇచ్చిందో భారత రాజ్యాంగం ఇచ్చిందో ప్రజాస్వామ్యంలో ప్రతినిధుల ప్రివిలేజెస్ ఏవైతే ఉంటాయో, హక్కులు ఏవైతే ఉంటాయో, అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని